తెనాలిలో ముగ్గురు యువకులని రోడ్డు మీద నడి రోడ్డు మీద కొట్టినటువంటి సంఘటనకు సంబంధించి వాళ్ళ అసాంఘిక శక్తులు పోలీసులను కొట్టారు, జనాల్ని కొట్టారు, అత్యాచారం కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి అన్నటువంటిది పోలీసులు చెప్తున్నటువంటిది. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉన్నాయి అన్నటువంటిది అదే సమర్థించుకుంటున్నారు. అదే సందర్భంలో ఇప్పుడు దాని మీద నిజ నిర్ధారణ కమిటీ ఒక విచిత్రమైనటువంటి రివర్స్ పాయింట్ని చెప్పుకొచ్చింది. గత నెల 24వ తేదీన కానిస్టేబుల్ చిరంజీవి విధుల్లో భాగంగా కాకుండా వ్యక్తిగతంగా ఆ యువకులతో గొడవపడ్డాడు. మరుసటి రోజు ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారు. అరికాళ్ళ మీద దారుణంగా లాఠీలతో కొడుతూ వీడియోలు చిత్రీకరించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. సబ్ జైలుకి వెళ్ళినప్పుడు ఎవరికైనా చెప్తే బెయిల్ రాకుండా చేస్తామని బెదిరించారు. 4 రోజుల క్రితం ఈ వీడియో వైరల్ అయ్యాక అప్పటికప్పుడు గొడవ జరిగిన మరుసటి రోజు డేటుతో రౌడీ షీట్ రికార్డు తయారు చేశారు. రౌడీ షీటర్లు అయినందునే సరైన గుణపాఠం చెప్పామంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రౌడీ షీటర్లుగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేశాక జైలుకు పంపించాక ఈ వీడియో రిలీజ్ అయ్యాక రౌడీ షీట్ పెట్టారు కొత్తగా జనాలు నమ్మించడానికి, న్యాయస్థానాలు నమ్మించడానికి అన్నటువంటిది నిజ నిర్ధారణ సంఘం తేల్చినటువంటి అంశం.